పోరాటాల గడ్డ ఇది. సమాజంలో అన్ని రకాల అణచివేతలకు, అన్యాయాలకు, అసమానతలకు, వివక్షలకు వ్యతిరేకంగా గలమెత్తిన పోరాడినటువంటి గడ్డ ఇది. మీకు అది నిజాం పాలనకు వ్యతిరేకం కావచ్చు, లేదు తెలంగాణ అస్తిత్వ సాధన కొరకు కావచ్చు. మీకు ప్రతి అంశంలోనూ తెలంగాణలో పోరాట స్ఫూర్తి కనబడుతుంది మనకు. సో ఆ పోరాట స్ఫూర్తి తెలంగాణ సాహిత్యంలో కనబడుతుంది, కవుల్లో కనబడుతుంది, కళాకారుల్లో కనబడుతుంది. పోతన లాంటి వారు కవులు హాలుకులైతేనేమన్నాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ముభారతి అని మహారాజుల చక్రవర్తుల సింహాసనాల ముందు పదాక్రాంతం కాము మేము ఆ కవులు హాలుకులైతేనేమన్నాడు. సో అలాంటి తిరుగుబాటు మనస్తత్వం ఉన్నటువంటి సమాజం ఇది. సో వేరు తెలంగాణ అయినా వీర తెలంగాణ మాది అని కాళోజీ అన్నాడు. సో అలాంటి అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న గడ్డ ఇది.